క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు అత్యంత నమ్మదగిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాం. లేవ్యకాండ ధ్యానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా లేవ్యకాండము 16వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినం యొక్క వివరాలను తెలుసుకుంటాం. ఇది ఒక ప్రత్యేక దినంగా చెప్పబడింది. యాజకుడు తనతో పాటు స్థలమును ప్రజలను కూడా సిద్ధపరచవలసిన దినం. ఇందులో పాపం యొక్క సంపూర్ణ వివరణను గురించి వింటాం. పాప సమస్యకు సమగ్రమైన పరిష్కారాన్ని సూచించే ప్రక్రియ ఈ ప్రాయశ్చిత్త దినంలో మనకు కనిపిస్తుంది. ఈ ప్రాయశ్చిత్త దినం క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని నేర్పే వస్తుపాఠం. ఈ అధ్యాయంలో పశ్చాత్తాప సంబంధిత కార్యక్రమ విధులు ఎన్నో చెప్పబడ్డాయి. ఇందులో 2 మేకల వృత్తాంతాన్ని, వాటిలోని ఆధ్యాత్మిక భావాలను గురించి వింటాం. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, లేవ్యకాండం 16వ అధ్యాయం మీరు వినబోతున్నారు. ఈ అధ్యాయంలో ప్రాయశ్చిత్త దినం వివరాలు చెప్పబడినాయి. ఇది మహాదినం. ఆ రోజు పరిచర్య కోసం యాజకుడు సిద్ధపడాలి, స్థలాన్ని సిద్ధపరచాలి, ప్రజలను కూడా సిద్ధపరచాలి. ఈ అధ్యాయమంతటా మనకు ఎన్నో అమూల్యమైన పాఠాలు లభిస్తాయి. ఎంతవరకు మనం బలులను గురించి, యాజకులను గురించి, పాపమును గురించి లేవియకాండంలో విన్నాము. ఇప్పుడు పాపం అనే అంశం సంపూర్ణంగా ఈ అధ్యాయంలో వివరించబడింది. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన విమోచన ఎంత గంభీరమైనదో ఈ అధ్యాయంలో వినగలం. యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మక కార్యానికి ఈ అధ్యాయం ఛాయ అని చెప్పవచ్చు. ఈ సందర్భంలో మీకు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం జ్ఞాపకం చేయాలి. అన్నపానముల విషయములోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశమియ్యకండి. ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది. నీడ కూడా ఒక చిత్తరువే, నిజస్వరూపములాగా ఉన్నది గాని నిజస్వరూపం కాదు. నీడ గతిస్తుంది, కాని నిజస్వరూపం శాశ్వతం. నిజస్వరూపం లేనిదే మరి నీడ ఉండదు కదా. పాత నిబంధనలోని సంకేతాలు నీడ, క్రీస్తునందే నిజస్వరూపం. ఇప్పుడు మనం ప్రాయశ్చిత్త దినం ఏమిటో తెలుసుకుందాము. ఈ దినం మహాదినం. మోషే ద్వారా వచ్చిన దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతటిలో ఇది మహాదినం. ఈ రోజును రబ్బీ పండితులు యోమా అంటారు. యోమా అనగా మహాదినం. ఇది పశ్చాత్తాప దినం. మోషే ప్రతిపాదించిన బలి కార్యక్రమాలన్నింటిలో ప్రాయశ్చిత్త దిన విధానం సంపూర్ణమైనది. పాప సమస్యకు సమగ్రమైన పరిష్కారాన్నే సూచించే ప్రక్రియ ఇందులో మనకు గోచరిస్తుంది. ఈ అధ్యాయంలో 16వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తం చెయ్యాలి. 22వ వచనం, ఆ మేక వారి దోషములన్నిటిని భరించి ఎడారి దేశానికి పోతుంది. 21వ వచనం, అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నిటినీ, అనగా వారి దోషములన్నీ, వారి అక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని దానిని అరణ్యంలోకి పంపాలి. గమనించండి, అందరి దోషాలు, అందరి అతిక్రమాలు, అందరి పాపాలు, ఇవన్నీ ఆ మేక మీద మోపబడినవి. క్రీస్తు వచ్చే వరకు ధర్మశాస్త్రం ఈ విధంగా పాప ప్రాయశ్చిత్త విధానాన్ని కొనసాగించింది. నాదాబు, అబీహు వీరిద్దరూ అహరోను కుమారులు. వారు దేవునికి తిరుగుబాటు చేసి మరణశిక్షకు గురి అయ్యారు. వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి
అన్యాగ్నితో ధూపం వేశారు. దేవుని తీవ్రమైన తీర్పునకు గురయ్యారు. ఈ విషయం 10వ అధ్యాయంలో ఉంది. ప్రాయశ్చిత్త దినం 7వ నెల 10వ తేదీన వస్తుంది. 7, 10 ఈ 2 అంకెలు ఎంతో ముఖ్యమైనవి. 7 అనగా సబ్బాతు. ఇది విశ్రాంతి దినం. ఆ రోజున పని చేయకూడదు. 7వ నెల పశ్చాత్తాప దినం. విశ్రాంతి అనగా విమోచన, క్రీస్తునందలి విమోచన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమిస్తాడు. 10 అనే సంఖ్య కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ సంఖ్య దేవుని సంపూర్ణ చిత్తాన్ని సూచిస్తుంది. 10 ఆజ్ఞలున్నాయి. 10 మాత్రమే దేవుడిచ్చిన ఆజ్ఞలు. అందులో అన్ని ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. దశమ భాగాలను దేవునికి చెల్లించాలి. యెషయా 6వ అధ్యాయం 13వ వచనం, దేశములో 10వ భాగము మాత్రము విడువబడుతుంది. వీరే శేషిత జనాంగం. 10 అనే సంఖ్య దేవుని సంకల్పమంతటికీ సంకేతం. గనుక 10వ రోజున ప్రాయశ్చిత్త దినం వస్తుంది. క్రీస్తు తన తండ్రి చిత్తం సంపూర్ణముగా నెరవేర్చడానికి వచ్చాడు. ఆయనను గాయపరచడం తండ్రికి ఇష్టమైంది. కుమారుడు ఎంతో శ్రమపడుతూ ఉండగా తండ్రి చూస్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. కన్యక గర్భవాసాన పుట్టాడు. ఇదంతా 10 అనే సంఖ్యలో ఇమిడి ఉంది. ప్రాయశ్చిత్తం అంటే హీబ్రూ భాషలో కఫార్ అనగా కప్పిపుచ్చటం, మూసివేయడం అని అర్థం. పాత నిబంధనలో దేవుడు పాపాలను తొలగించలేదు గాని క్రీస్తు వచ్చే వరకు వాటిని కప్పి ఉంచాడు. చిట్టచివరికి యేసుక్రీస్తు వచ్చి వాటిని పూర్తిగా తొలగించాడు. ఇదే సత్యాన్ని బైబిలు పలుచోట్ల పునరుద్ఘాటిస్తోంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం, అప్పటి అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపాలను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 8-9 వచనాలు. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుస్తూ ఉండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలానికి ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులను అర్పించబడుతున్నాయి. పశ్చాత్తాప దినం క్రీస్తు వైపునకు వేలుపెట్టి చూపుతున్నది. క్రీస్తు అనుగ్రహించిన విమోచనను వ్యక్తీకరిస్తున్నది. కనుక ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. పాత నిబంధన బలులు అన్నిటిలో ప్రాయశ్చిత్త దిన అర్పణలు సంపూర్ణమైనవి, సమగ్రమైనవి, అర్థవంతమైనవి. ప్రాయశ్చిత్త దినం క్రీస్తును బయలుపరుస్తున్నది. ఆయనే మన ప్రధాన యాజకుడు. మన పక్షాన పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడని మనకు నేర్పే వస్తుపాఠమే ప్రాయశ్చిత్త దినం. ఇప్పుడు యాజకుని సిద్ధపాటును గురించి వినండి. లేవియకాండం 16వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి వచ్చి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ అన్నాడు,
నేను కరుణాపీఠము మీద మేఘములో కనపడతాను, కనుక నీ సహోదరుడైన అహరోను సావకుండా ఉండాలంటే అప్పటి మందసము మీద కరుణాపీఠము ఎదుట ఉన్న అడ్డతెర లోపలికి ఎప్పుడూ రాకూడదు. గమనించాలి, పశ్చాత్తాప దిన కార్యక్రమ సంబంధమైన విధులు ఇక్కడ చెప్పబడినవి. నాదాబు, అబీహు పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అపచారం చేశారు. అన్యాగ్నితో ధూపం వేశారు. దేవుడు వారిని శిక్షించాడు. వారు ఇద్దరూ మృతి చెందారు. పశ్చాత్తాప దినం నాదాబు, అబీహుల మరణానికి కారణం ఏమిటో చెబుతోంది. దేవుని మహాపరిశుద్ధత ఎదుట మానవుని ఘోర పాపం ఎలాంటి తీవ్ర శిక్షకు గురి అవుతుందో ఇక్కడ తేటగా చూపబడింది. మానవునికి దేవునికి మధ్య పెద్ద అఖాతం ఉంది. అయితే దానిమీద యేసుక్రీస్తు వంతెనలాగా ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు అందరినీ పిలుస్తున్నాడు. అయితే దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలోనే ఆయన వద్దకు వెళ్ళాలి. అలా వచ్చిన వారికి గొప్ప ధైర్యం కలుగుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసు మన కోసం ప్రతిష్ఠించిన మార్గాన, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక, మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారమై, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత గలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుడు నిన్ను, నన్ను, అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. అయితే దేవుడు ప్రతిష్ఠించిన మార్గాన మనమంతా రావాలి. అలా వస్తేనే మనకు నిరీక్షణ, ఉత్సాహము, ధైర్యము కలుగుతాయి. ఈ అధ్యాయములోని వృత్తాంతమంతా నాదాబు, అబీహు సోదరుల మరణం తరువాత జరిగింది. దేవుడు అంటున్నాడు, నాదాబు, అబీహులాగా మీకు ఇష్టం వచ్చిన మార్గాన నా వద్దకు రాలేరు. నేను నిర్ణయించిన మార్గమే మీరు రాదగిన మార్గం. ఈ రోజున యేసే మన అందరికీ మార్గం. ఎప్పుడైనా ఎక్కడైనా క్రీస్తు ద్వారా దేవుని వద్దకు రాగలం. సోదరీ సోదరులారా, దేవుని సన్నిధిలో అన్యాగ్నితో ప్రవేశించకూడదు. క్రీస్తును కాదని తమ స్వంత నీతిని చూపుకుంటూ ప్రార్థించడం అన్యాగ్నిని తేవడమే. క్రీస్తును మరుగుపరిచే భక్తి అన్యాగ్ని. క్రీస్తును మహిమపరచని దైవసేవకులు కూడా నాదాబు, అబీహు గోత్రికులే. ఆత్మకు దీపం దేవుని వాక్యం, ఆత్మకు జీవం. దేవుని వాక్యం అనుదిన ఆహారం, మన ఆత్మకు జీవాహారం. అనుదిన ఆహారం, ఆ దేవుని వాక్య జ్ఞానం. తీసే జీవాహారం. ప్రభు యేసే శాశ్వత జీవం. 3-4 వచనాలు వినండి. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావాలి. అతడు ప్రతిష్ఠితమైన చొక్కా తొడుక్కొని, తన మొలకు సన్న నార లాగు తొడుక్కొని, సన్న నార దట్టి కట్టుకొని, సన్న నార పాగా పెట్టుకోవాలి. అవి ప్రతిష్ఠ వస్త్రాలు గనుక అతడు నీళ్లతో దేహాన్ని కడుక్కొని వాటిని వేసుకోవాలి. గమనించాలి, ఆ ప్రాయశ్చిత్త దినాన ఈ కార్యక్రమమంతా ప్రధాన యాజకుడే జరిగించాలి. అతనికి వేరే సహాయకులు ఉండకూడదు. 17వ వచనంలో ఇదే మాట చెప్పబడింది.
అతడు ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. ప్రధాన యాజకుడే అన్ని పనులు తానే చేసుకోవాలి. మిగతా యాజకులలో ఎవ్వరూ అక్కడ ఉండకూడదు. ప్రాయశ్చిత్త దిన కార్యక్రమ నిర్వాహకుడు ప్రధాన యాజకుడు మాత్రమే. ఎందుకనగా ప్రధాన యాజకుడు రాబోయే యేసుక్రీస్తుకు గుర్తు. లోక పాపాలను మోసిన యేసుక్రీస్తు తాను ఒక్కడే మోయాలి. 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడావు, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు అంటూ యేసు ప్రభు ఒంటరిగా చేసిన ఆక్రందన మీరు వినలేదా? దేవుడు, మనుష్యులు క్రీస్తును విడిచిపెట్టారు. ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అయితే లోకరక్షణ విషయంలో తండ్రి కుమారుడు సహవాసంలో కలిసే ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం, ప్రభు అన్నాడు, ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే ఘడియ వస్తున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. గమనించారా? ఇది ఒక గొప్ప మర్మం. 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుడన్నాడు, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. ప్రధాన యాజకుడు ఏమి చేశాడో చూచారా? తన దుస్తులను మార్చుకున్నాడు. తన ప్రత్యేక దుస్తులను విడిచాడు. అందరి యాజకుల్లాగే సాధారణమైన నారదుస్తులు వేసుకున్నాడు. తానే స్వయంగా శరీరం కడుక్కున్నాడు. ఇప్పుడతడు అలంకార వస్త్రాలు ధరించకూడదు. ఇదంతా యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. తన మహిమనంతా పరలోకములో విడిచి వచ్చాడు. మానవ శరీరం ధరించాడు. శిలువ మీద మన కోసం చనిపోయాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1, 14, 18 వచనాలు, ఆదియందు వాక్యమున్నది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. ఎవడునూ ఎప్పుడైననూ దేవుని చూచి ఉండలేదు. తండ్రి వక్షమందున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసు ప్రభు తన దేవత్వాన్ని వదిలిపెట్టలేదు. యేసు మహిమను వదిలిపెట్టి మానవుడై ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతేగాక ఆయన ఆకారముందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందేటంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. యేసు తన దేవత్వమును కాదు, తన మహిమను విడిచిపెట్టాడు. ఆయన దేవుడే. మానవుడై వచ్చినా ఆయన దేవుడే. మానవత్వము దేవత్వము రెండూ యేసుక్రీస్తులో ఒకదాని సరసన ఒకటి ఉన్నాయి గాని అవి కలగాపులగం కాలేదు. లేవియకాండం 16వ అధ్యాయం 5, 6 వచనాలు, అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాపపరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావాలి. అహరోను తన కోసం పాపపరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తాడు. ప్రధాన యాజకుడైన అహరోను ప్రాయశ్చిత్త దిన సేవ కోసమై సిద్ధపడుతున్నాడు. అహరోను తన స్వంతం కోసం పాపపరిహార బలి అర్పిస్తాడు.
తన కుటుంబం కోసమే కాదు, లేవీ గోత్రమంతటి పక్షాన బలి అర్పిస్తాడు. కాని యేసుక్రీస్తు పాపరహితుడు. యేసుక్రీస్తు తన పాపం కోసం చనిపోలేదు, మన అందరి పాపాల కోసం చనిపోయాడు. ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. యేసు పుట్టినప్పుడు మరియ 2 గువ్వలను అర్పించింది. కాని ఆ బలి యేసు కోసం కాదు, మరియ శుద్ధి కోసం. యేసు పాపరహితుడు, కాని మరియ మానవ మాతృరాలు. మానవులందరూ పాపులే కదా. యేసుక్రీస్తు పక్షాన ఎవరూ ఏ బలి చెల్లించలేదు. ఆయనే మన కోసమై బలి అయిన దేవుని గొర్రెపిల్ల. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడైన అహరోను తన పాపం కోసం బలి అర్పించాడు. ఆ తరువాత ప్రజలందరి పక్షముగా బలి అర్పించాడు. ఇప్పుడు స్థలం సిద్ధపరచబడుతున్నది. వినండి. 7 నుండి 14 వచనాల వరకు ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిలో వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే ఒక మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లు వెయ్యాలి. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడుతుందో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. ఏ మేక మీద విడిచిపెట్టాలి అనే చీటి పడుతుందో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టటానికి యెహోవా సన్నిధిలో దానిని ప్రాణముతోనే ఉంచాలి. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలి అయిన ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తము, తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. తరువాత అతడు తన కోసమై తాను అర్పించే పాపపరిహారార్థ బలి అయిన కోడెను వధించి యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠము మీది నుండి ధూపార్తి నిండా నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణాన్ని తీసుకొని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండా ఉండేటట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్మడానికి యెహోవా సన్నిధిలో ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యాన్ని వెయ్యాలి. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెం తీసుకుని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తమును 7 మారులు ప్రోక్షించాలి. సోదరీ సోదరులారా, 2 మేకలను తెచ్చారు అంటే ఈ 2 కలిసి ఒకే బలి. పాపక్షమాపణలో ఈ 2 మేకలు 2 సమాన సత్యాలను బోధిస్తాయి. వాటిలో ఒకటి పాపపరిహార బలిగా దహించబడుతుంది, మరొకటి అరణ్యములో విడువబడుతుంది. ఈ విధంగా అరణ్యములో వదిలివేయబడిన మేకను అజాజేలు మేక అంటారు. హీబ్రూ భాషలో దీనిని లో అజాజేల్ అని వ్యవహరిస్తారు. ఈ మాటకు అర్థం చాలా విస్తృతమైంది. ఆ మేక అరణ్యంలో పడిపోతుంది. అజాజేలు అనే మాట ఆ మేకకు దాని గమ్యమైన అరణ్యానికి చెందుతుంది. అనగా పూర్తిగా తొలగిపోయింది అని అర్థం. ఎటో వెళ్ళిపోయింది, మళ్లీ రాదు. ఇది కూడా పాపపరిహార బలిలో భాగమే. ఒక చీటి దహనబలి అయిన మేక మీద పడింది, మరో చీటి అరణ్యంలో పడిపోయిన మేక మీద పడింది. అనగా యేసు నీకోసం చనిపోబట్టి నీ పాపాలు తొలగిపోయాయి అని అర్థం. ఈ మేకల కార్యక్రమం జరిగించడానికి ముందు అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. కోడె రక్తం తీసుకొని తన కోసం, తన కుటుంబం పక్షాన ప్రోక్షించాలి. ప్రధాన యాజకుడు సంవత్సరంలో 1 రోజు మాత్రమే వెడతాడు. ఆ రోజు 2 సార్లు వెడతాడు. ఇత్తడి బలిపీఠం బయటి ఆవరణంలో ఉంటుంది. కోడెను అదే బలిపీఠం మీద వధిస్తాడు. ఆ తరువాత ఇత్తడి గంగాళం ఉన్నది, అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ధూపార్తి నిండా నిప్పులు వేసి అందులో ధూపచూర్ణం వేసి అతి పరిశుద్ధ స్థలంలోకి వెడతాడు. ఆ స్థలం ధూపంతో నిండిపోతుంది. మందసం, కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయి.
7 కోడె రక్తాన్ని కరుణాపీఠం ఎదుట ప్రోక్షిస్తాడు. 7 సంపూర్ణతను సూచిస్తుంది. ప్రధాన యాజకునికి ఈ రోజు సంవత్సరమంతటిలో ఎంతో ముఖ్యమైనది. విధి నిర్వహణలో ఎట్టి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. అలా జరిగితే ప్రధాన యాజకుడు అక్కడికక్కడే పడి చస్తాడు. ఎంతో అభ్యాసం చేసి రావలసి ఉంటుంది. యాజక ధర్మం నిర్వర్తిస్తూ ఉండగా ఏ యాజకుడు సాధారణంగా చనిపోడు. కాని నాదాబు అబీహులు చచ్చారు. ఎందుకో మనకు బాగా తెలుసు. సోదరీ సోదరులారా, గమనించండి. శిలువ మీద వేలాడుతున్న యేసును ఒక్కసారి చూడండి. ఆయన మన కోసమై పాపముగా చేయబడిన దేవుని బలి. ఇత్తడి బలిపీఠం యేసు ప్రభు శిలువ. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడై పరలోకములో ప్రవేశించాడు. ఆయన తన రక్తాన్ని మన పాపాల కోసమై చిందించాడు. ఇప్పుడు కరుణాపీఠమే యేసుక్రీస్తు సింహాసనం. హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాలు, లేవియకాండం 16వ అధ్యాయానికి నూతన నిబంధన వ్యాఖ్యానం. మనం ఇప్పుడు ధైర్యముగా ప్రభువు సన్నిధికి వెళ్ళగలం. వెడదామా మరి? పాఠం ఇంతటితో సమాప్తం. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ఈనాటి పాఠంలో ప్రాయశ్చిత్త దినం యొక్క వివరాలను తెలుసుకున్నాం. ఇది ఒక ప్రత్యేక దినమని, యాజకుడు తనతో పాటు స్థలమును ప్రజలను కూడా సిద్ధపరచవలసిన దినం అని విన్నాం. ఇందులో పాపం యొక్క సంపూర్ణ వివరణను గురించి విన్నాం. ఈ అధ్యాయము ప్రభు యొక్క విమోచన కార్యానికి ఛాయగా ఉన్నట్లుగా గ్రహించాం. పాప సమస్యకు సమగ్రమైన పరిష్కారాన్ని సూచించే ప్రక్రియ ఈ ప్రాయశ్చిత్త దినంలో మనకు కనిపిస్తుంది. ప్రాయశ్చిత్తం అంటే హెబ్రీ భాషలో కప్పిపుచ్చడం అని గ్రహించాం. అనగా క్రీస్తు ఈ లోకమునకు వచ్చే వరకు దేవుడు పాత నిబంధనలో పాపాలను కప్పి ఉంచాడని అర్థం. మానవునికి దేవునికి మధ్య పెద్ద అగాధం ఉన్నది. అయితే దాని మీద యేసుక్రీస్తు వంతెన వలె ఉన్నట్లుగా చూశాం. ఈ అధ్యాయంలోని సంఘటనలు అబీహు, నాదాబుల మరణం తరువాత సంభవించినవిగా చూశాం. క్రీస్తును కాదని తన స్వంత నీతిని కనపరచడం అన్యాగ్నిని తేవడమే. క్రీస్తును మరుగుపరిచే భక్తి అన్యాగ్ని. క్రీస్తును మహిమపరచని వారు కూడా నాదాబు, అబీహులే. ప్రాయశ్చిత్త దినం జరిగే ప్రక్రియలోని ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. యేసు ప్రభువు తన దేవత్వంను వదిలిపెట్టలేదు. ఆయన తన మహిమను వదిలిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు పాపరహితుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన తన కోసం కాక మనందరి పాపముల కోసం చనిపోయాడు. ఆయన మన కోసం బలి అయిన దేవుని గొర్రెపిల్ల. ఇందులో 2 మేకల వృత్తాంతాన్ని గూర్చి విన్నాం. ఒకటి పాప పరిహారార్థ బలిగా దహించబడుతుంది, మరొకటి అరణ్యంలో విడవబడుతుంది. యేసు చనిపోవడం వల్ల నీ యొక్క పాపములు తొలగిపోయాయి అని అర్థం. ఇప్పుడు మనము నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళగలం. ఈ సత్యాలు నీ జీవితానికి అన్వయించుకుంటామని భావిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు.